హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజలక్ష్మి కార్నర్. కస్టమర్ మనకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయమని క్లాత్ పీస్ ఇచ్చారండి. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. లైనింగ్ క్లాత్ మీద ముందుగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఆది బ్లౌజ్తో కరెక్ట్గా కొలతలు తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ నెక్ పొడవు చూసుకోవాలండి, మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నడుం లూజ్ తీసుకోవాలండి. లూజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని దానికి ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలండి. తర్వాత చంక భాగం మార్కింగ్ పెట్టుకోవాలండి. బ్లౌజ్ యొక్క హైట్ని కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లన్నింటినీ కరెక్ట్గా లెవెల్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ యొక్క పొడవు కొలుచుకోవాలండి, మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్లు పెట్టుకొని మార్కింగ్లన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ కొలుచుకోవాలి. 2.5 ఉందండి, 3 తీసుకోవాలి. తర్వాత చంక లూజ్ అన్నది కొలుచుకోవాలి. చంక లూజ్ కోసం ఆ కర్వ్ తీసుకోవాలండి. బ్లౌజ్ యొక్క చంక లూజ్ ముందుగా కొలుచుకోవాలి. 8.5 ఉంది. మనం లైనింగ్ బ్లౌజ్ మీద 8.5 ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ మార్కింగ్ తీసుకోవాలి. బ్లౌజ్ మీద 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చుల కోసం. ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మార్కింగ్లన్నింటినీ కలిపేసుకోవాలి. నెక్ పొడవు కొలుచుకొని దాన్ని మార్కింగ్ చేద్దాం. నేను ఇక్కడ 10 తీసుకున్నానండి. దాన్ని అలా కర్ర తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని నీట్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి పీసు. ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని అంతటిని అలా అవుట్లైన్ గీసుకోవాలి. ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. 6 ఉంది, నేను 6.30 పెట్టాను ఖర్చుల కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కొలుచుకుందాం. 3 ఉందండి, ఖర్చులతో కలిపి 4 పెడదాం. ఆది బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టాలండి, సాగదీయకూడదు. క్లాత్ 14 ఉందండి, నేను 14.5 ఖర్చులతో పాటు పెట్టాను. బ్లౌజ్ యొక్క సైడ్ పార్ట్ జాయింట్ దగ్గర కొలుచుకోవాలండి కరెక్ట్గా. ఇప్పుడు మార్కింగ్లన్నింటినీ కలిపి కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నానండి. దాని డౌన్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. నేను ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ 4 ఫోల్డింగ్ చేశానండి. పీస్ స్ట్రైట్గా లేదు కాబట్టి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని దాన్ని కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మనం చంక లూజ్ చూసుకోవాలండి. 8.5 ఉందండి, ఆది బ్లౌజ్ కొలుచుకున్నాం. మనం 10 ఇంచీలు పెడుతున్నామండి ఖర్చులతో పాటు.
ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు కూడా కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ ఎక్స్ట్రా చేసుకోవాలి. మార్కింగ్లన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ గీసుకున్నాం కదంటే దీన్ని కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా లైన్గా జాయిన్ చేసుకుందామండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నామండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కుట్టుకుందాం. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ టక్స్ కుట్టుకోవాలండి. ఆ టక్స్ కుట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్గా కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా బ్లౌజ్కి రెండో వైపు కూడా టక్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఒగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. టక్స్ వేసుకోవడం వల్ల ఇంత పర్ఫెక్ట్గా ఫిట్గా వస్తుందండి బ్లౌజు. ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ప్రతి డాట్కి 1.5 ఇంచ్ మినిమం గ్యాప్ ఉండాలి. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా వేరే ఫ్రంట్ పీస్ మీద కూడా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న డాట్స్ అన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలండి. డాట్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అన్నది నీట్గా చక్కగా వచ్చిందండి.
ముందుగా కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. కుట్టుకున్న షేప్ బెల్ట్ని తిరిగేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నవన్నీ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఉక్సులు పట్టీ కోసం ఉక్సులు పట్టీని జాయిన్ చేసుకుందాం. మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని భుజాలు రెండు జాయిన్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ దానికి జాయిన్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ యొక్క హ్యాండ్ పీస్ని తీసుకొని సెంటర్ పాయింట్ భుజానికి అతుకుంచుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం పైపింగ్ కోసం లైనింగ్ నుండి క్రాస్ పీస్ని కట్ చేసుకుందాం అండి. క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల పైపింగ్ అన్నది స్ట్రైట్గా నిలబడుతుందండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం లైనింగ్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి.
చూపిస్తున్నట్టుగా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ చేసామండి. ఆ పైపింగ్ అన్నది జరగకుండా ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ జాయింట్ చేస్తూ 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పీస్ ఉంచుదాం. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఉక్సులు కాజాలు కుట్టుకోవాలి. చూసారండి, స్టిచ్చింగ్ తర్వాత మన బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి. పైపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.